హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ్. పొద్దుగాల అందరం కలిసి ఒకే కార్లో అందరం ఇరికి అందరం కలిసి పోతుంది ఊరికంటే కుమరవెల్లి. ఇంత పొద్దుగాల అనుకోకుండా స్టార్ట్ అయిన ఈ జర్నీ కానీ అద్భుతంగా సాగిపోవడం మాత్రం మస్తుంది. కుమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ అనేసరికి ఇంట్లో తినడం మర్చిపోయినాం కాబట్టి ఇక్కడ వచ్చి మరీ ఆగి మరీ తింటున్నాం. తినడం అయిపోయిన తర్వాత మల్లన్న స్వామి టెంపుల్కి షూర్ అయిపోయినాం. ఇంకా మొదలైన కాంచి దేవుని పాటలతో బండి మొత్తం నిండిపోయింది అనుకోరు. ఇక ఇంతలోనే దేవుని కమాన్ వచ్చేసింది. మల్లన్న దేవుని కమాన్ చూడంగానే మనసు ఖుషి అయిపోయింది. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మస్తు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మల్లన్న దేవునికి తోవ పక్కన వచ్చిన టెంపుల్ ఉంది, చూడ్డానికి మంచిగా ఉంది. చుట్టుపక్కల మంచి చెట్లు ఉన్నాయి, వాతావరణం మంచిగా సెట్ అయింది. ఈ కొండల మధ్యలో రోడ్డు చూడ్డానికి భలేగా ఉంది. గుడి పోయే తవ్వల ఇట్లాంటి ప్లేస్ చూడంగానే జర మంచిగా అనిపించి పక్క తీసుకొని బండి జర ఫోటోలు గీటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మళ్ళీ షురు అయిపోయినాం. కుమరవెల్లి లోపలికి రాగానే వర్షం పడి చుట్టుముట్టు మొత్తం మంచిగా ఉంది. కమాన్ చూడంగానే మనసు తృప్తి పడేది. దగ్గరికి వచ్చినామన్న ఫీల్ హై లెవెల్లో పోయింది. మేము వచ్చిన బండి నువ్వు పక్కన పెట్టేసి మా బుడ్డోనికి గుండు కొట్టిపించడానికి తీసుకొచ్చేసి ఫస్ట్ మా బుడ్డోడు గుండు అంటే భయం అన్నాడు. తర్వాత అయ్యం చూసి భయపడిండు, గుండు కొట్టించుకోండు. తర్వాత వాడిని ఫ్రెష్ అప్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ ఆడుకుంటుంది మన గుడి కాడికి. ఫస్ట్ దర్శనానికి పోయినప్పుడు ఫోన్స్ అలవ్ లేవు, ఎందుకంటే దేవుని కాడికి పోతున్నాం. ఎక్కడికి మల్లన్న దేవుని కాడికి పోతున్నాం కాబట్టి ఫోన్స్ మనకి ఇయ్యరు, అలవ్ ఉండవు. అందుకని ఫోన్స్ అన్నీ ఓ పక్కన పెట్టేసి మనం దర్శనం చేసుకోవడానికి పోవాలి. పోయినాము. లోపల చూడంగానే మహాత్ముడు మంచిగా ఉన్నాడు, హైలైట్ ఉన్నాడు. చూడంగానే మొత్తం కళ్ళు చెదిరిపోయినాయి మాకైతే. పోయినాం, దర్శనం చేసుకున్నాం మంచిగా. లోపల ఇంకా హనుమంతులు వారు అంటే కోతులు ఉన్నాయి మంచిగా. ఆ కోతులను చూడగానే మనసు తృప్తి అయింది. మొత్తం అక్కడ మొత్తం పైన మొత్తం కోతులతో నిండిపోయింది. మళ్ళీ ఆంచి సపరేట్ దిగొచ్చి మేము ఫోన్స్ తీసుకొని లోపలికి సెకండ్ టైం ఫోన్లతో అలవ్ ఉంది, అందుకనే ఫోన్లతో వచ్చి బయట చూసినాం. మంచిగా వీడియోలు తీసుకున్నాం, ఫోటోలు దిగినాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కాడ ఇక్కడ బయట ఒక పూలమాలలు ఇసురాలి. పూలమాలలు అట్లా ఇసురాలి, పడితే మంచి అదృష్టం. అంటే ఇంకా పైకి వస్తే ఇంకా అదృష్టం అని చాలామంది చెప్పారు. మేము విసిరినాం. కొందరు బలంతో విసిరారు, కొందరు నార్మల్గా విసిరినాం. కానీ మంచిగా ఉంది, ఆచారం మంచిగా ఉంది. ప్లస్ ఇంకా లోపల చూడంగానే మంచిగా చాలామంది కూర్చుర్రు. మాకు అంత టైం లేదు కాబట్టి మేము నార్మల్గా ఫోటోలు ఆడకాడగా ఫోటోలు దిగినాం, జర వీడియోలు తీసుకున్నాం. చూడగానే మంచిగా అనిపించింది. ఇంకోసారి ఛాన్స్ ఉంటే ఆ దేవుడే పిలుచుకుంటాడన్న ఇంకో నమ్మకం మళ్ళీ ఇంకోసారి వచ్చింది. అంత అయిపోయిన తర్వాత బయటకు రాగానే కొన్ని విగ్రహాలు కనపడ్డాయి లోపల షాపుల దగ్గర. వాడి దగ్గర పోయి ఫోటోలు అంటే ఫోటో షూట్ చేస్తారంట. పోయి ఫోటోలు తీసుకున్నాం. ఆ ఫోటోలు ఎట్లున్నాయంటే ఇవి మా ఫోటోలు ఇట్లా వచ్చినాయి. ఇవి మా ఫోటోలు. లోపల ఇంకా హైలైట్ ఉంది, మంచి డిజైన్ చేశారు లోపల కూడా. ఇంకా కొండపైన ఎల్లమ్మ దేవత ఉందని తెలిసేసరికి మళ్ళీ కొండపైకి వెళ్ళడానికి స్టార్ట్ అయినాం. ఇంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ మల్లన్న దేవుని గుడి కాడ అంత ప్రశాంతంగా ఉంది. మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టార్ట్ అయినాం. పైన చూడుర్రి స్థూలం అదే కొత్తగా కడుతుర్రంట. అది తర్వాత ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనకు తెలియదు. ఓపెన్ అప్పుడు మళ్ళీ సపరేట్గా వెళ్ళాలి. ఇది మెట్లు. ఇవి ఇక్కడ నుంచి మెట్ల దారి నుంచి వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అద్భుతంగా ఉంది. ఎక్కుతుంటే హైలైట్. ఇంకా మా వాళ్ళు బేరాలు ఆడుతుర్రు కొబ్బరికాయల దగ్గర. కొబ్బరికాయలు అన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సింది హనుమంతుల వారి గుడికి, ఎందుకంటే అదే ఫస్ట్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చూసినాం, దర్శనాలు చేసుకున్నాం, ప్రదర్శనాలు చేసినాం, మొక్కుకున్నాం, బొట్లు ఇట్లా పెట్టుకున్నాం. మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టార్ట్ అయినాం. మేము వేసే ప్రతి అడుగులో దేవుని నమ్మకంతోనే వేసుకుంటూ పోతున్నాం. ఇంకా చుట్టుముట్టు చూసే కొద్దీ హైలైట్, అంటే పైకి వెళ్ళే కొద్దీ మంచిగా ఉంది. చుట్టుముట్టు ఇంకా దూరంగా మంచి ప్రకృతి, నేచర్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా వర్షం పడ్డది కాబట్టి ప్రతి చోట మంచిగా అనిపిస్తుంది చూడడానికి. చుట్టుముట్టు చెట్లు, ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క అద్భుతంగా అనిపించింది. ఆ కొండ మీద ఇప్పుడు చెక్కిర్రో కానీ మస్తు ఉంది. ఇది ఒక గుడి, ఇక్కడికి దర్శించుకున్నాం ఈ దేవతని. ఇంకా మంచిగా ఉంది. ఇక్కడ ఇంకా కూర్చొని ఛాన్స్ ఉంది కానీ మేము కూర్చోలేము, ఎందుకంటే మాకు దర్శనం కావాలి. ఇంకా వేరే వేరే ప్లేస్లకు కూడా పోవాలి కాబట్టి పోయినాం. అక్కడ చూడర్రి ఎవరో శిల్పి మస్తు ఎక్కిర్రు, చూసిర్రు కదా మస్తు ఉంది ఆడ. ఇంకా ఇది ఇంకొక గుడి, లవర్స్ కూడా రాసుకుంటారు, అది వేరే విషయం అనుకోర్రి. ఇది ఒక గుడి. ఊహించి చూడర్రి ఎట్లుందో మొత్తం వ్యూ. చుట్టుముట్టు మొత్తం చెట్లే ఉన్నాయి, కొండ చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి, ఏం కనపడట్లేదు. మంచిగా అనిపిస్తుంది.
ఇది ఇంకో దారి, అంటే అదే మెట్లు. ఇంకా చాలా పైకి వెళ్ళాలి, ఇంకా ఇంకా వెళ్ళాలి. అటు ఇటు ఏమో కానీ మా వాళ్ళకి మాత్రం సుక్కలు అవపడుతున్నాయి. ఎందుకంటే ఇది ఇంతగానో ఎప్పుడు నడవలేదంట. మనకంటే అలవాటు, అంటే మనం గాలి తిరగటం కాబట్టి మనకంటే అలవాటు, మనం నడుస్తాం, ఎక్కడైనా తిరుగుతాం. మా వాళ్ళు ఎప్పుడు బండ్ల మీద తిరుగుతారు కాబట్టి అలవాటు లేదు. చూసిర్రు కదా, మొత్తం ఒక కొమరవెల్లి ఊరు, రాయి మీదనే రాయి చెట్టు మొలిచింది, చూసిర్రు కదా. అట్లుంటుంది అక్కడ కొమరవెల్లి అంటే. మినిమం ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క అద్భుతం. పైకించి ఎండ ఎంత పెద్ద కొండ ఎక్కేలో మా వాళ్ళకి పగిలి షాట షాట చినిగిపోతుంది. కానీ తప్పదు, దేవుని మొక్కు కదా, రావాలి, మొక్కుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఇది. వీడికి వచ్చేసినాం, దగ్గర దాకా పోయినాం, మంచిగా ఉంది. ఇంకా చుట్టుముట్టు ఇంకా చాలా మంచిగా ఉంది, మొత్తం పీస్ఫుల్ ఉంది. మైండ్ మాత్రం రీఫ్రెష్ మాత్రం హైలైట్ లెవెల్లో అవుతుంది అనుకోర్రి. ఇది ఒక గుడి, ఈ చిన్న గుడి ఇది. కోతి బుడకోతిగుడు. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అంట. అది కొబ్బరికాయలు ఇక్కడ కొట్టి దర్శనానికి పైకి వెళ్ళాలి. ఆడ మేము కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళినాం. ఆ చుట్టుముట్టు ఇంకా కోతులు ఉన్నాయి, వాటికి మళ్ళీ మాకైతే ప్యాక్ అవుతుంది అనుకోరు, అది వేరే విషయం. ఇది కొత్తగా కడుతున్నది, శూలం చూపించిన స్టార్టింగ్, అది అది ఇక నేను ఒక పని చేసేసిన, అయిపోయింది. ఇంక కొబ్బరికాయలు కొట్టి రాగానే కోతులు ఎగబడ్డాయి కొబ్బరికాయల కోసం. ఏం కాదులే, నాకు నువ్వు ఉన్నావు లేదు, నువ్వు చూసుకుంటావు అప్పుడు. పక్కనే ఉంది పో. రెండు గుండ్లు అంతగానం తిరిగినాం కాబట్టి కాళ్ళు నొప్పులతోటి జుమ్మ జుమ్మ గుంజేసిన అనుకో, అందుకనే కూర్చున్నాం. చూపినా ఫోటో, నా ఫోటో చూపి. నువ్వు తీసుకున్నావు అది, తీసుకోండి మంచిగా, సూపర్. ఓకే, చిన్నపిల్లడు అయిపోయాడు మామ. ఫోటోస్ ఒకటి లేవు నా. ఈ గుండె కడిగితే పోతుంది వీళ్ళతో. లడ్డు 20 రూపాయలు, పులిహోర 20 రూపాయలు, అభిషేకం లడ్డు 100 రూపాయలు. లడ్డూలు తీసుకురు, పక్కన లడ్డు తినాలి, లడ్డూలే పోవాలి లోపలికి. ఏమైంది గుండు? వేరే బాటలు ఉన్నాయి కదా దాంట్లో, సైడ్ ఉన్నాయి చూడు, వాడితో పడుకో ఈ డోర్లో. అవి మంచిగా
కుమరవెల్లి మల్లన్న దేవుని దర్శనం అయిపోయింది, ఎల్లమ్మ దేవుని దర్శనం అయిపోయింది. కానీ ఈసారి అడిగి పోతుర్రు అనేది సస్పెన్స్, అది నాకు కూడా తెలియదు. అడిగి పోయేంత వరకు కూడా నాకు క్లారిటీ లేదు. దన్న తిప్పిర్రు బండి, అటే తీసుకోబోతుర్రు, అది ఏది టెంపుల్ కూడా తెలియదు. కానీ పేరిన తర్వాత మాత్రం నాకు ఫ్యూజులు అవుట్ అయినాయి. ధనమైసమ్మ ధనాల టెంపుల్ అంట. అది పేరు మాత్రం ఒక రాయల్టీ మాత్రం మస్తు ఉంది. అది ఏందో మీరే చూడుర్రు ఇక. ఈ ధనాల మైసమ్మ టెంపుల్ అనేది బస్ స్టాప్కు పక్కన రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు తవ్వమ్మట వస్తే దొరుకుతుంది మీకు. పక్కన బిల్డింగ్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఉంటుందంట. ఇది వాడి తిరిగి ట్రెండ్ అయితే వస్తుంది. ధనాల కూడా ధనమైసమ్మ. పబ్లిక్ ఏం రారా బాబా ఇటు? మరి ఏ అసలు ఎవరు కనిపించట్లేదు. దారి లేదు, ఒక బోర్డు లేదు. ఇదేం ఆఫీస్? ఎంపీలు ఎమ్మెల్యే గుడిదేనా? గెస్ట్ హౌస్ టైపా? చూడు తిట్టే ఏడా అబ్బో దారుణంగా ఉంది. ఏమిలే, గుండుకు 2 ఒక్కలు అవుతాయి. అది టాలెంట్. హైలైట్ చూపిస్తారు మళ్ళీ ఏరో మార్క్స్ తోని. చెప్పు మెయిన్ ఇది. సరే, ఇక్కడ ఉంది. లోపలికి రావాలా? ఇటు సైడ్ ఇడిచిన దూరం భయపడతా. ఆయన అంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నా? కూర్చొని అడగరి. ఏమైందిరా భయపడుతున్నావు? ఏం కదా, అంతమంది పోతారు. చిన్నది ఎవరు ఇక ఏం చేస్తారు ఇక? ఆగురా చింటూ. కానీ హైలైట్ ఇక్కడ మళ్ళీ కూడా అంటే నువ్వు వస్తాను పో. చింటూ భయపడకరా, నీకంటే ఎక్కువ నాకు. అట్లా మంచిగా మొక్కుకోండి. ఏదంటే అది ఇక్కడికి వచ్చి మొక్కుకొని మాకు ఈ పని కాలేదని వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇంకో 1% లేరు. అంటే ఇక్కడ యాక్చువల్లీ సినిమా షూటింగ్ కోసం అని చెప్పి తయారు చేసాం. అమ్మవారు వచ్చి వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడ తయారు చేశారా? ఇక్కడ కొమరెల్లి మల్ల అనేది జన్మరహస్యం అనే సినిమా చేస్తున్నాం. కొంచెం వెనక్కి రండి, ఇక్కడ కూర్చో సార్. బ్రహ్మాండంగా ఏం సూపర్. అమ్మవారి దగ్గర తిరిగాడు అన్న 2 minutes కొంచెం మనకి మనకి మల్లన్న సాగర్ గోదావరి ప్రాజెక్ట్ ఉంటుందా? గోదావరి బోటింగ్ ఉంటుంది. ఇలా దిగొద్దు, కింద దిగుదాం బారా. ఇది మల్లన్న సాగర్ అంట. చూడ్డానికి అద్భుతంగా ఉంది. మొత్తం ఎట్లా అంటే ఇక చెప్పలేని ఆనందం. ఇక్కడ
ఎంతగానం నిండాలంటే కొన్ని ఎన్ని నీళ్ళు కావాలి, ఎంతగానం వర్షం పడాలి. అక్కడ చూసిర్రా, ఇంకా అక్కడ లోపడైతే 2-3 వేయర్రు, కానీ చేపలు పడుతుర్రు బాగానే. ఎంతగానం దిగి ఆడదాకా పోయిర్రు అంటే ఇక వాళ్ళ అవసరం అట్లాంటిదేమో మనకు తెలియదు అనుకోర్రి, కానీ చూడ్డానికి మాత్రం పిచ్చ క్రేజీగా ఉంది అనుకోర్రి. మాకైతే ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆడికి ఒక్కొక్క బూస్ బంప్స్ వస్తున్నాయి అనుకోర్రి. ఇక ఆడికి వచ్చుడే, వాడికి పోడే ఒక అద్భుతం అనుకుంటే, ఇంకా మల్లన్న సాగర్ చూసుడు ఇంకో అద్భుతం మాకైతే. అట్లా కలిసి వచ్చింది మాకు. నేను చూపిస్తాను, 2-3 ఆడ పోయి చేపలు పడుతారు. వాళ్ళిద్దరే ఉన్నారు మళ్ళీ ఆ ప్లేస్ మొత్తంలల్లా. మీకు కనపడుతారు అనుకుంటా ఆల్మోస్ట్. ఒకడు కొనాగా ఉన్నాడు కదా, వాడేవాడు. మరి ఎట్లా పోయిండో కానీ బాగానే పోయిండు. అంతగానో దూరం పోయిండు, అంత అడవులల్లా నడుచుకుంటూ పోయి చేపలు పడుతుండ అంటాడు. ఇంకా పట్టుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట, కానీ జాగ్రత్త ఉండాలి. పుసుక్కున జారిరనుకో ఇక డైరెక్ట్గా మల్లదేవుని స్వయంగా దర్శించుకుంటాడు. కొమరవెల్లి ప్లేస్లో ఇన్నిగానో అద్భుతాలు చూసిన తర్వాత నాకు మాటలు కూడా రావట్లేదు మాట్లాడడానికి. అంత మంచిగా ఉంది కొమరవెల్లి మల్లన్న. ఇంకోసారి పోవాలని ఆ దేవుని మనసారా మొక్కుతున్నా. ఆ దేవుడే మళ్ళీ పిలుచుకోవాలి నన్ను. లాస్ట్ ఒక సెండ్ ఆఫ్ వీడియో. We like to party, 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 party.